తులారాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా విశేషంగా ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. పట్టిందల్లా బంగారం అన్న విధంగా అభివృద్ధిని సాధిస్తారు. రాజయోగం, రాజపదవులు రెండూ లభిస్తాయి. ప్రధానంగా దశమ స్థానంలో రవి, లాభంలో బుధ, గురు, శుక్ర, రాహువులు 5 గ్రహాల యోగం. లాభస్థానంలో గ్రహయోగాలు అధికంగా ఉండటం వల్ల అన్ని విధాల బాగుంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంది. ఉత్సాహంగా పనిచేసి విజయాన్ని పొందుతారు. విఘ్నాలు వాటంతట అవే తొలగిపోతాయి. విమర్శించిన వారే కీర్తిస్తారు. మిత్రుల సహకారం శ్లాఘనీయం. బంధువుల నుండి ఆదరణ లభిస్తుంది. ఒక విషయంలో చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి రావచ్చు. మితభాషణం శ్రేయస్సునిస్తుంది. ప్రశాంతంగా గడవాలి అంటే దైవారాధన తప్పనిసరి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటే చాలా బాగుంటుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ముఖ్యంగా లలిత సందర్శనం చాలా వరకు రక్షిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా 4 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. 12లో చంద్రుడు, 2లో కుజశనులు, 5లో కేతువు. ఈ ధనస్థానంలో ఉన్నటువంటి శని దోషం బాగా కనపడుతుంది కనుక శనిప్రీతిగా నువ్వులు దానం చేస్తే మంచిది.